కర్నూలు నగరంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట వ్యర్థాలతో వేస్తున్న రోడ్డున పడతామని నిరసన చేశారు. అనంతరం కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ ఆర్జీవి కృష్ణ గారిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మిసాల సుమలత మాట్లాడుతూ, తుంగభద్ర నది ఒడ్డున 50 ఏళ్లుగా ఫారం గడ్డి పెంచుకుంటూ దళితుల జీవనం సాగిస్తున్నారని, డంప్ యార్డుకు తరలించాల్సిన వ్యర్థాలతో వేస్తున్న రోడ్ల వల్ల రోడ్డున పడే పరిస్థితులు వచ్చాయన్నారు. ప్రభుత్వం వారు తుంగభద్ర నది కలుషితం కాకుండా కాపాడాలని కోరారు. వేస్తున్న రోడ్డుతో నష్టపోతున్న దళితులను ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మిసాల రామేశ్వరమ్మ, మిసాల లలితమ్మ, బిసమ్మ, జయమ్మ, నీలమ్మ, నాగేంద్రమ్మ, రాముడు, నాగన్న, మియా భాష తదితరులు పాల్గొన్నారు. చూడండి పేదవాళ్ళు వీళ్ళు ఎక్కడి నుంచి వేసిపోతున్నారు. ట్రాక్టర్లు టిప్పర్లు తెచ్చి వేస్తున్నారు. మాకు దాని వలన చాలా రోగాలు అయిపోయినాయి. మా చేనులు గడ్డి కాలువలు నీళ్ళు మొత్తం చేసినారు. నీళ్లు రావడం లేదు. చేనులకు పాలం గడ్డి పండగ పూర్తి చేసినారు. ఆ సత్తా ఇక్కడ వేయాల్సిన అవసరమే లేదని అన్నారు.